Hey guys, welcome back to my channel. This is Praveen. సో చాలా మంది స్టూడెంట్స్ తెలంగాణ వాళ్ళు తెలంగాణకి బీఎస్సీ నర్సింగ్ 2025 అకాడమిక్ ఇయర్ కి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు. సో అండ్ ఏపీ వాళ్ళకైనా మాకు కూడా చేయండి బ్రో, అండ్ నోటిఫికేషన్ రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి బ్రో అని చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు. సో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ రోజు ఆ నోటిఫికేషన్ గురించి బ్రీఫ్ గా అయితే వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని మీరు లైక్ చేసి కంటిన్యూ అయితే చేయండి అండ్ ఇది ఓన్లీ ఫర్ తెలంగాణ అనమాట. సో తెలంగాణ స్టూడెంట్స్ కి బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలి అని అనుకునే వరకు మాత్రమే. సో ఫస్ట్ ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ అవైలబుల్గా ఉంటుంది. లేదు అంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టినా నేను మీకు సెండ్ చేస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ మీరు ఈ ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్. సో మీకు బీఎస్సీ నర్సింగ్ 2025 to 2026 అకాడమిక్ ఇయర్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి మెయిన్ డేట్స్ ఏదంటే 16th సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్ వరకు అయితే ఉందన్నమాట. దగ్గర ఈ 14 డేస్లో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది వీడియో చేయమంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వీడియో కూడా చేస్తాను అప్లికేషన్ ఎలా పెట్టాలనేది. అండ్ వన్స్ మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేసాక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ మీకు తర్వాత అయితే నోటిఫై చేస్తామని ఇక్కడ ఇస్తున్నారు. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇవన్నీ మీకు తర్వాత నోటిఫై చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే ఎప్సెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి మినిమం ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చారు, వాళ్ళకున్న క్యాస్ట్ని బట్టి ఇక్కడ మనకి కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఇక్కడ జనరల్ కేటగిరీ అయితే కట్ ఆఫ్ స్కోర్ 40,599 ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 48,718 ఉంది. అదే పర్సన్స్ విత్ డిసేబిలిటీ అయితే 44,000 అలా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 అంటే ఇంటర్ బైపీసీ చదివి ఉండాలి. సో అందులో 45% మీరు మినిమం స్కోర్ చేసి ఉండాలన్నమాట. సో అందులో ఇది ఇక్కడ చూపిస్తున్న ఏ బోర్డులో అయినా మీరు ఆ ఇంటర్ చదివి ఉండొచ్చు అనమాట. లైక్ ఇదిగోండి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సి, హెచ్ఎస్సి ఇలా ఈ కనిపిస్తున్న వేటిల్లో అయినా మీరు ఇంటర్ చదివి పాస్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే అందులో మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉండాలన్నమాట. లేదు అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చదువుతారు కదా, ఎంఎల్టీ లేదా ఎంపీహెచ్డబ్ల్యూ, వాళ్ళు కూడా ఈ కోర్స్కి ఎలిజిబుల్లే. కాకపోతే వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ అయితే చదవాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్రిడ్జ్ కోర్స్ కూడా ఉండాలని ఉంది. ఈ కోర్స్ చదవాలంటే మీకు ఎంత ఏజ్ ఉండాలి అంటే 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఈ వచ్చే డిసెంబర్ కి 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. నో అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పేజ్ లో మనకి రిజర్వేషన్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ అండ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇలా ప్రతి క్యాస్ట్ కి ఎన్నెన్ని సీట్స్ ఎలా ఇస్తున్నాం అనేది ఇలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే వీడియో ఇంకా లెందీ అయిపోయింది. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసిందో అంతే ఉంటుందంట. ఒక 100 సీట్స్ ఉంటే అందులో ఒక 60% సీట్స్ కన్వీనర్ సీట్స్, మిగిలిన 40 ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ సీట్స్ అనమాట. సో అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డో అవి చూసుకుందాము. సో ఫస్ట్ తెలంగాణ ఎప్సెట్ హాల్ టికెట్ కావాలి, హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు అండ్ మీ బర్త్ సర్టిఫికెట్ ఆర్ ఎస్ఎస్సి మార్క్స్ మేమో, అండ్ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, తర్వాత స్టడీ సర్టిఫికేట్ 9th నుంచి 10th వరకు, అండ్ స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది కూడా కావాలి, అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. బ్రిడ్జ్ కోర్స్ చదివిన వాళ్ళు, వొకేషనల్లో చదివిన వాళ్ళకి అయితే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కావాలి, అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ అది కూడా కావాలి, అండ్ ఆధార్ కార్డు అండ్ క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ వాళ్ళ సిగ్నేచర్, ఒకవేళ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్ అయితే ఆ సర్టిఫికేట్. సో ఈ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్డ్ అనమాట. సో ఇవన్నీ మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫీజు ఎంత అంటే, ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 2,500 అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 2,000 అని ఉంది, వాళ్ళకు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అనమాట. సో ఈ 14 డేస్ ఉంది కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ అప్లికేషన్ పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్నాక మీకు నెక్స్ట్ అప్డేట్స్ కూడా కావాలంటే నేను వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.